Good morning, guys. Welcome back again for day 2 Athens. సో ఈ రోజు మేము డిసైడ్ అయినాం బీచ్కి వెళ్ళాలని. సో ఇక్కడ నుంచి 1.5 అవర్లో ఒక బీచ్ ఉన్నది. ఆ బీచ్ పేరేంటో నేను మెన్షన్ చేస్తాను. అండ్ నాకైతే ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేయాలని ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్లో నాకు ఏమైనా క్రేవింగ్ అవుతుందంటే ప్యాన్ కేక్స్ విత్ యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ చీజ్ ఉంటుంది కదా, అది విత్ బెర్రీస్. సో 20 minutes నుంచి ఈ ప్లేస్ నుంచి ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ప్లేస్ దొరికింది. ఆ ప్లేస్కి వెళ్ళి ఆడికెళ్ళి బీచ్కి వెళ్తాం. అండ్ సీ యూ దే. హాయ్ గాయ్స్, అవుట్ఫిట్ చెక్. హౌ ఇస్ మై అవుట్ఫిట్? ఒక బీచ్కి పోతున్నాం అంటే మన గోవా బీచ్ లెక్క పూల పూల రంగుల డ్రెస్ లేకుండా మనం కొంచెం మొనాకో ఫీలింగ్స్ అట్లుంటుంది మనకు. ఇక్కడ బిల్డింగ్తో పోల్చుకుంటే మన ముంబై, పూణే అండ్ కొన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎలా ఉంటాయి అట్లున్నాయి అన్నమాట. ఇది ఇప్పటిదాకా మనం బస్సు ఎక్కినాము, ఫ్లైట్ ఎక్కినాము. ఇక్కడ మెట్రో ఎట్లుంటుందో చూద్దాము. సో మనకిచ్చారు, మనం కొన్న 3-day పాస్ అన్నిటికి వస్తుంది కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కాలన్నమాట. అన్నీ గ్రీక్లోనే ఉన్నది, ఇక్కడ ఇంగ్లీష్లో అస్సలు రాసే లేదు, అస్సలు అర్థం కాదు, అస్సలు అన్ని ట్రాన్స్లేటర్ పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది. 2 పిరాయి వస్తూనే ఉంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. అందులో ఒక స్టేషన్ దిగాలి. మనకి ఇచ్చిన టికెట్తో ఇక్కడ స్కాన్ చేస్తే డోర్స్ ఓపెన్ అయిపోయి. లిటరలీ సబ్వే సర్ఫస్ లెక్క ఉంది మెట్రో ట్రైన్. మనమైతే స్టేషన్ బయటకు వచ్చినాము. అండ్ స్టేషన్ బయట ఒక వ్యూ ఉంది, చూపిస్తాను. మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఇదే. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం బీచ్కి ట్రైన్ ఎక్కి. 2 trains and 1 bus ఉన్నది. అక్కడికి వెళ్ళిపోయినాక I'll show you the video. అయితే €5 ఫర్ ద ఎంట్రన్స్ అన్నమాట. మేమైతే 2 టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ కి కూడా ఇక్కడ ఫ్రీ అన్నమాట, బీచ్ ఎంట్రన్స్ కి. మన బీచ్ కి వీళ్ళ బీచ్ కి తేడా ఏంటంటే వీళ్ళ బీచ్ ఎంట్రన్స్ ఉంటది, ప్లస్ ఎంట్రన్స్ కి మొత్తం గ్రీనరీ గార్డెన్. సో ఈ బీచ్ పేరు వచ్చి వాల్యాగ్మెనీ బీచ్. వలార్ మగుల్లోస్ అన్నట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు అట్లున్నది. సో లెట్స్ గో ఇన్సైడ్ ద బీచ్ అండ్ ఐల్ షో యూ హౌ ఇట్ ఇస్. మ్యాటర్ ఏంటంటే మనం బీచ్ డ్రెస్లు ఏం తెచ్చుకోలేము, బీచ్ సూట్. ఇక్కడ ఏదైనా కొందామన్నా ఎవడు అమ్మేటోడు లేడు. అదే మరి ఏందో తెలుసుకోవాలి. గాయ్స్, బీచ్ అయితే చాలా చాలా క్రౌడీ ఉంది. ఎక్కేద్దాం. టూ క్రౌడ్. రైట్ సైడ్లో ఎక్కువ లేదు కానీ లెఫ్ట్ సైడ్లో మొత్తం విపరీతంగా ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే అమ్మేటోడు లేడు, మాకేమో బీచ్ బట్టలు లేవు, ఒక్క ఇండియన్ లేడు, మొత్తం గ్రీసోలే ఉన్నారు. ఏదో తెలుగున ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. పోనీ ఎవడు పట్టించుకునే అవసరం లేదు, కానీ ఏం చేద్దామన్నా అర్థమవుతలేదు మా జీవితం. అయితే మనోడైతే ఒక షాప్ వెతికిండు, 4 minutes వాక్లో ఉంది. అక్కడికి వెళ్ళి షార్ట్స్ తీసుకొని ఇంకా మనం కూడా బీచ్లో స్విమ్మింగ్ స్టార్ట్. కాఫీ మాకు ఎంత ఉందో చూపిస్తా.
పెద్ద కాఫీ లేదండి, కాఫీ మాకు చూపిస్తున్నాం అంతే. కాఫీ తాగేసి ఇప్పుడు మనం పోతున్నాము. 10 minutes వాక్లో ఇంకో షాప్ ఉందంట, అక్కడ షార్ట్ ట్రై చేయాలి, అక్కడ షార్ట్స్ దొరుకుతాయని. బాగా సోదే అయిపోతుంది వీడియోలలో, ఏం చెప్పాలా లేట్ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది. ఎంటర్టైనింగ్ ఉండాలా. వాట్ షుడ్ ఐ సే? జర్మన్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళక మాట్లాడాలి, ఇక్కడ గ్రీస్ వాళ్ళకి ఇంగ్లీష్. వాట్ ఎవర్ ఇస్ దే is beautiful. We had 2 coffees, cappuccino with double. We are going to get 2 shots for doing the swimming over here. That's it. You understand what I'm saying? Whatever I'm saying is good for you, good for us. ఇట్లా మాట్లాడతారు వీళ్ళు, వీళ్ళ స్లాంగ్ అట్లుంటుంది అన్నమాట. సరే మేము బీచ్కి వెళ్ళాక కాల్ చేస్తా. సారీ కాల్ అంటున్నా, బీచ్కి పోయినాక నీకు ఆడ పెద్ద సీన్లు ఏం లేదు, బట్ చూద్దాం. దొరకలే, నో షార్ట్స్, నథింగ్. సో బీచ్ కొంచెం ఇలా చూసుకొని కొంతసేపు ఉన్నాయి, ఇంక వెళ్ళిపోవాల్సిందే. బీచ్ అయితే చాలా క్రేజీ ఉంది, కానీ మన దగ్గర బీచ్ షాట్ లేదు, ఇంకేం చేస్తాం మరి. గైస్, సో దిస్ ఈస్ ద టిప్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ బీచెస్, kindly please bring your own swimming suit or beach suit. You can't get anywhere here, no shop is open. We tried so much, చాలా దగ్గరికి వెళ్ళి ట్రై చేసాం, దొరకలే. ఇంకా దురదృష్టం అనుకొని ఒక 2 చైర్లు వేసుకొని కూర్చుంటాం. ఇక మనోడైతే వెళ్ళిపోయింది. ఇక వాటర్ చూస్తే వల్ల అవుతలే, ఇక ఇది వెళ్ళి ఇక స్విమ్మింగ్ చేసుకుంటుంది. క్రేజీ. ఎంజాయ్ రా, ఎంజాయ్. అయితే నిన్న ఒక వీడియోలో నేను ఏమన్నా అంటే, సేవ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి, అది అన్నా. లైఫ్ మనీ సేవ్ చేయాలి, చేయొద్దు అంటలే. పైసలంతా లగ్జరీస్ మీద పెట్టాలి, ట్రావెలింగ్ మీద పెట్టాలని కూడా అంటలే. వెన్ యూ వర్క్ 100%, టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక 25% నీ గురించి కొంచెం డబ్బులు పక్కకు పెట్టుకొని, నీకు నచ్చిన బట్టలు, నచ్చిన ఫుడ్, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడం ఈజ్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ లైఫ్. కొంచెం నీ లైఫ్ నేను మంచిగా ట్రీట్ చేస్తున్నట్టు, అది నేను అనేది. సో ప్లీజ్ డోంట్ అపోజ్ మీ లైక్ పైసలు సేవ్ చేయకపోతే ఎట్లా ఫ్యూచర్ అని. సేవ్ చేయాలి, దట్ ఈస్ వాట్ ఐ మీన్. సేవ్ చేసి యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఐ మీన్. అయితే బీచ్ వ్యూ ఎంజాయ్మెంట్ చేసినాం, సన్యార్ స్విమ్మింగ్ చేసిండు. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది. సో లంచ్ చేయడానికి ఇక్కడే బ్లూ ఫిష్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ నేను ఆక్టోపస్ ట్రై చేయబోతున్నాను. ఐల్ షో యూ దేర్. ఇది చేపలు తినడానికి ట్రై చేస్తుంది. చేపలు ఉన్నాయి చూసిరా, తిందామని చూస్తుంది. దొంగ పెళ్ళి. So this is the Bluefish restaurant. View చూడండి, వాటర్, బీచ్, క్రేజీ. థింగ్ ఏంటంటే మెన్యూ వాసిపోయింది. ఈ మెన్యూ రేట్లు తీసుకుంటే వల్ల కాదు, బట్ స్టిల్ ఆక్టోపస్ తీసుకుందాం మనం. ఇంకా ఆడొచ్చి వాటర్ పోసినందుకన్నా మనం అప్పుడు ఒకటి కొనాలి. లెటస్ టేక్ ఆక్టోపస్. సన్యార్కి అయితే బ్రెడ్ ఆర్డర్ చేసినాం అండ్ వీట్ ఫ్రెష్ ఆలివ్స్ అండ్ మైనస్ ఇచ్చినాం. లెట్ మీ ట్రై ద ఆలివ్స్ యాజ్ వెల్.
గైస్ గ్రిల్డ్ ఆక్టోపస్ అయితే వచ్చేసింది, మనం ట్రై చేద్దాం. ఇంకా ఎక్కువ చేయండి కానీ బాగుంది టేస్ట్. వెరీ ఎక్స్పెన్సివ్ బ్రో, చాలా. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సన్సెట్ కూడా చూసినాం అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఆన్ అయినాయి. లుక్ ఎట్ ద బ్యూటీ. క్రేజీ ప్లేస్ బట్ ప్రైస్ ఒకటే ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్. సిటీ సెంటర్కి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మళ్ళా సేమ్ రూట్ బస్ నెంబర్ 122 ఎక్కేసి 2 ట్రైన్లు మారి ఆ సిటీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. చెప్తే బాధలు చెప్పినా అనుకుంటారు. ఈ ట్రిప్పులో బస్సు రాక గంట అయింది. వచ్చిన బస్సు డిపార్టెడ్ అంటుంది కానీ బస్సే రాలేదు. ఇంకా ఇక్కడే గంట అయితే ఇక పోవడానికి ఎప్పుడైతుందో. వచ్చిందిరా బాబు, ఆఖరికి వచ్చింది. మనం అట్లా ఇట్లా వేసి వచ్చేసాము. ఇంకా ఈరోజు నైట్ మొత్తం మార్కెట్ అంటే మళ్ళా సోవెనియర్స్ ఏమైనా తీసుకునే ఉంటారు, తీసుకొని ఈరోజుకి సమాప్తం. అండ్ రేపు పొద్దునే మనము బుదాపెస్ట్కి ఫ్లైట్ ఉంది. సో సీ యు టుమారో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.